తెలుగువారి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు. అలాంటి తారక రాముని జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు తెలుగుదేశం పార్టీ ఎంతో అద్భుతంగా నిర్వహించాలని, కుటుంబ సభ్యులందరినీ పిలవాలని అందరినీ ఆహ్వానించారు. అందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్కి కూడా ఆహ్వానం పంపించారు. కానీ ఆ రోజే జూనియర్ ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి అవకాశం లేదని చెప్పినట్లుగా వార్తలు వస్తాయి. ఇది ఎలా ఉండగా తెలుగుదేశం పార్టీలో కొంతమంది కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ని సోషల్ మీడియాలో బదనాం చేస్తున్నారు. అంటే మేనత్తని అధికార పక్షం అన్నప్పుడు ఎలా స్పందించావు, కుటుంబ విషయాల్లో ఎలా ఉంటున్నావు, ఈ జూనియర్ ఎన్టీఆర్ చాలా అని బీప్ సౌండ్ లేసే మాటలతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రచారం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. తెలుగుదేశం పార్టీ నాయకులు లోకేష్ని హైలైట్ చేయడం కోసం, చంద్రబాబు నాయుడు గారు మార్కులు కొట్టడం కోసం జూనియర్ ఎన్టీఆర్ని తిడుతూ పోస్టులు పెడుతూ ఉన్నారు. ఇదంతా తెలుగుదేశం పార్టీకే నష్టం చేసే అంశం. ఎందుకంటే భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ లేకుండా తెలుగుదేశం పార్టీ ముందుకు నడవలేదనేది అందరూ రాజకీయ పండితులు చెబుతున్నది. లోకేష్ ముఖ్యమంత్రి అయినా, లోకేష్ నాయకుడైనా, లోకేష్ తెలుగుదేశం పార్టీని లీడ్ చేసినా సరే ప్రజల్లో అంత మద్దతు రాదు. జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాడు సపోర్ట్ ఉండాలనేది అందరూ అనుకుంటున్నారు. ఇదిలా పక్కకు పెడితే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు ఎంత బ్లంట్గా ఉన్నారంటే, కుటుంబానికి అన్యాయం చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్ అని చెప్తూ ఉన్నాడు. మరి కళ్యాణ్ రామ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదు, చెప్పాడు ఆయన కూడా. మరి కళ్యాణ్ రామన్ కోసం లేవని నోళ్ళు జూనియర్ ఎన్టీఆర్ కోసం ఎందుకు లేస్తున్నాయి? ఎన్టీఆర్ కూతురైనటువంటి పురంధరేశ్వరి తెలుగుదేశం పార్టీ వద్దని చెప్పి భారతీయ జనతా పార్టీలో, అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు లేవని నోళ్ళు ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయి? జూనియర్ ఎన్టీఆర్ అంటే చులకన. జూనియర్ ఎన్టీఆర్ అంటే ఆ కుటుంబ సభ్యుల్లో కొంతమందికి పడదనే ఆలోచనలో తెలుగుదేశం పార్టీలో కొంతమంది కార్యకర్తలు ఉన్నారు. ఈ విషయాన్ని మనం బాగా ఆలోచించాలి. ప్రతి ఒక్కరికి కుటుంబ సమస్యలు ఉంటాయి. కుటుంబంలో ఎవరికైనా సరే విభేదాలు ఉంటాయి. వారి కుటుంబ సమస్య. ఎన్టీఆర్ అనేవాడు ఒక నందమూరి కుటుంబానికే పరిమితం చేసి నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ రాలేదని ఇలాంటి పోస్టులు పెట్టడం చాలా తప్పుడు ఆలోచన. ఇది తెలుగుదేశం పార్టీకి కంటిని పొడుచుకున్నట్టే. జూనియర్ ఎన్టీఆర్కి పోస్ట్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఆలోచించాలి, అది కుటుంబ వ్యవహారంగా. సీనియర్ ఎన్టీఆర్ కార్యక్రమానికి తెలుగుదేశంలో ఉన్నటువంటి కార్యకర్తలే కాదు, తెలుగు ప్రజలందరూ కూడా హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంది. అభిమానులు అందరూ వస్తారు. అలాంటి అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక అభిమానే. మరి కుటుంబ సభ్యులను విమర్శించాలనే తెలుగుదేశం పార్టీ నాయకుల కుట్రపూరితమైనటువంటి పోస్టులు పురంధరేశ్వరికి, కళ్యాణ్ రామ్కి ఎందుకు వర్తించవనేది ఈనాటి నా ప్రశ్న. థ్యాంక్ యూ. Please subscribe our channel.